కలిసి సన్నజాతి తీవలోయ్ సంపెంగి పువ్వులోయ్ అనే గీతాన్ని మనకి దుర్గ గారు వినిపిస్తున్నారు. ఇక భానుమతమ్మ గారు స్వరవాహిని, స్వరమోహిని, స్వరలోహ సరవర్ణిని, చలనచిత్ర ధరణి నేల భరణి రాణి భానుమతికి సంగీతపు సామ్రాజ్యానికి సాటి లేరెవ్వరు. సప్త స్వరాల సాగరాలను చిలికి చిలికి వెలికి తీసిన నిల్వగున్న గలమది. సన్నజాతి తీవలోయ్ సంపంగి పువ్వులోయ్, సన్నజాతి తీవలోయ్ సంపంగి పువ్వులోయ్, చిలిపి సింగారులోయ్ పాపలు చిరులనికే తిన్నారులోయ్. రామారావు గారు వచ్చేసారు. వారికి సాదర స్వాగతం. మరి కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మా కృతజ్ఞతలు. మరి ఇప్పుడు మీరు వినబోయే పాట చిత్రం బొబ్బిలి యుద్ధం. ఈ చిత్రం నుంచి రచన శ్రీశ్రీ గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. ఈ పాట ఒక హిందీ సినిమా పాట ఆధారంగా చేయబడిందని నేను ఎక్కడో చదివినట్టు గుర్తు. జానే బహార్ హుస్తేరే బేమిసాల్ హై శ్రీకర కరుణాలవాల వేణుగోపాల అనే పాటని మనకి దుర్గ గారు వినిపిస్తున్నారు. దుర్గ గారు
భానుమతి గారు గాయనిగా, నటిగా, సంగీత దర్శకురాలిగా, రచయిత్రిగా, మరి దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా వివిధ శాఖల్లో 70 ఏళ్ళు తెలుగు సినిమాతో అనుబంధాన్ని పెంచుకున్న మహానటి భానుమతి గారు. మరి వారు నటించిన మరొక చిత్రం గృహలక్ష్మి. ఈ చిత్రం నుంచి మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి రచన కన్నుల నీ కోసం కాచుతున్నవి అనే గీతాన్ని దుర్గ గారు, కేటీకే మోహన్ రాజు గారు కన్నులే నీ కోసం కాచుతున్నవి
అనే గీతాన్ని మనకు వినిపిస్తున్నారు దుర్గ గారు. వెంకట్రావు గారు కూడా తన గళాన్ని కలిపి ఆలపిస్తున్నారు ఈ గీతాన్ని. అనురాగాలు
చాలా ఉన్నాయండి. ఆవిడ అందుకున్న అవార్డ్స్ రివార్డ్స్ ఎన్నెన్నో. అంతస్తుల చిత్రంలో భానుమతి గారి నటనకు ఆస్ట్రేలియా వారి సిడ్నీ నుంచి ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 1966లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ బిరుదును అందుకున్నారు. 2000లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2004లో ఎన్టీఆర్ అవార్డుని ఆవిడ కైవసం చేసుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఆవిడని సత్కరించింది. మరి భానుమతమ్మ గారు యావత్ భారతీయుల్ని గిలిగింతలు పెట్టిన పాట ఇప్పుడు మీకు వినిపిస్తాను. ఓహోహో పావురమ్మ. మరి విన్నకోట దుర్గ గారు మ్యూజిక్ చిత్తూరు నాయుడు గారు రోజు ఈ పాట భానుమతి గారు ఛాలెంజ్ చేశారు. ఎవరైతే ఈ పాట నాలాగా పాడతారో వాళ్ళకి దాసోహం చేస్తారని చెప్పేసి శబదం గారు అది ఇప్పుడు అలాగే ఉండిపోయింది. ఆ శబదంతో ఎవరు పాడలేదు వరకు. ఇప్పుడు కరెక్ట్ గారు పాడుతున్నారు. అలా దుర్గ గారి స్వరం ఒక వరం అండి. మరి ఎంత చక్కగా పాడారు కదా. మరి ఇప్పుడు చాలా క్లుప్తంగా చాలా చిన్న మీటింగ్, దీని తర్వాత కూడా చాలా అద్భుతమైన పాటలు భానుమతి గారి పాటలు మన దుర్గ గారు వినిపిస్తారు. మరి ఈ మీటింగ్ని కొనసాగించవలసిందిగా మా వ్యాఖ్యాత లంకా లక్ష్మణ్ గారిని ఆహ్వానిస్తున్నాను. విజయ దుర్గ గారు ఇంతసేపు వారి గానాన్ని మీరు విన్నారు. మరోసారి కరతాళ ధ్వనులతో ఆమె వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిద్దాం. రండి మేడం. దుర్గ గారికి స్వాగతం. సభా కార్యక్రమాన్ని అధ్యక్షులు వారు నిర్వహిస్తారు.
ఆవిడ పాడిన పాటల గురించి ఇంతవరకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పారు. ఆవిడ నిజంగా ఆవిడ గాత్రంలో పరిపక్వత, సంగీతంలో పారీణత, లయలలో కైలు పుట్టించే సృజనాత్మకత, పదాలకు స్వరాన్ని పులిమిన నవ్యత, ఇవన్నీ వెరసి దుర్గ గారిని నిస్సందేహంగా చెప్పచ్చు. ఆవిడ కోరిక ఏమిటంటే మై విష్ ఈజ్ టు లెర్న్, టీచ్, ఎంజాయ్, రీసెర్చ్ మ్యూజిక్ ఫరెవర్ అంది. అందుకని ఫరెవర్ అన్నారు. తర్వాత ఇప్పుడు గాయకులకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జ్ఞాపకాలు అందజేస్తారు. ముందుగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. 75 సంవత్సరాల నిత్య యవ్వనుడు అనొచ్చు ఆయన్ని, కేబీకే మోహన్ రాజు. వారికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జ్ఞాపకాలు అందజేస్తున్నారు. కలగా కృష్ణమోహన్ గారు. తర్వాత కలగా కృష్ణమోహన్ గారు. తర్వాత కె వెంకట్రావు గారు. తర్వాత ఇప్పుడే కింద కూర్చున్నారు, ఇప్పుడు పాడబోతున్నారు సురేఖామూర్తి గారు. రండి, మధుర గాయని. సురేఖామూర్తి గారికి జ్ఞాపకాన్ని అందిస్తున్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. తర్వాత చక్కటి వ్యాఖ్యానాన్ని అందించినటువంటి ఇప్పుడు అందించబోతుంది మళ్ళీ సుధామయ్య గారు. సుధామయ్య చక్కగా దీన్ని నిర్వహించినటువంటి చారియర్ గారు. ఇప్పుడు ఇదే సందర్భంలో చారియర్ గారు దుర్గ గారిని సత్కరిస్తారు, శాల్వతో సత్కరిస్తారు. సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అధ్యక్షులు అని కోరుతున్నాను. ప్రేక్షకులకు నమస్కారం. భానుమతి గురించి చాలా విషయాలు నారాయణ గారు చెప్పారు, రామారావు గారు చెప్పారు. ఆవిడ బహుముఖ ప్రత్యాసాన్ని అందరికీ తెలుసు. కానీ ఈ రోజున మనం పరకాయ ప్రవేశం చేసింది కనకదుర్గ గారు భానుమతి. మళ్ళీ అసలు ఓహో పావురమాని అసలు భానుమతి కూడా అంత టెంపోలో పాడిందా లేదా అని అనుమానం వచ్చింది నాకు. ఆ తర్వాత రిహార్సల్ కూడా నేను చేశాము. ఇంటిగా రికార్డు కూడా వింటే రిహార్సల్ కూడా అద్భుతంగా ఈ విధంగానే పాడారు. ఈవిడ మొదలు పాడింది 2 ఏళ్ళు భారతనాడుగా అలా అనిపించింది, అంత టెంపోలో పాడారు ఈవిడ. అది చాలా గొప్ప విశేషం. అది ఇప్పుడు భానుమతి గురించి అందరూ చెప్పారు. ఇప్పుడు కనకదుర్గ గారి గురించి నేను కొద్దిగా 2 మాటలు చెప్పదలుచుకున్నాను. వీరితో నాకు పరిచయం సుమారు సంగీత పరిచయం 20 సంవత్సరాలు. సంగీతం అంటే వీరికి మహా మక్కువ. వారి పేరెంట్స్ ముఖ్యంగా భర్త చాలా ఆయన ఎంకరేజ్ చేసేవారు. ఆ భర్త యొక్క సహకారం లేదే ఎవరు ఏం చేయలేరు, ఎంత సంగీతం ఉన్నా. ఏమంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వైష్ణవి అని ఒక ఆమె ఉంది, అద్భుత ఎంఏ మ్యూజిక్, అద్భుతంగా పాడుతుంది. అత్తవారింటికి వెళ్ళింది. అత్తమామకి సంగీతం అంటే ఇష్టం లేదు, భర్త కూడా ఇష్టం లేదు. ఆవిడ కూడా కాపురానికి వచ్చినప్పుడు తమ్ముడు తెచ్చుకుంది. ఆ తమ్ముడు అమ్మించేశారు. ఆ తమ్ముడు వద్దరు పొమ్మన్నారు. సంగీతం పాడడానికి వెళ్ళలేదు. అంటే సంగీత దర్శని సరస్వతిని కూలి చేశారు వాడు. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి గుర్తు, మనకి తెలియని విషయాలు. అలా కాకుండా వీరి అత్తమామలు, మరి తల్లిదండ్రులు, భర్త ఎంతో సహకారంతో ఈవిడ ఈ రోజు కూడా ప్రతిరోజు సంగీతం పాడుకుంటూ మరి స్వయం కృషితోనే ఆడ డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు యూనివర్సిటీలో కూడా ఎంఏ చేశారు. తర్వాత పిహెచ్డీ కూడా చేస్తున్నారు. మరి ఇంకా ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఆవిడ బాగా పాడి అందరినీ సంతోషపడడానికి చేస్తూ నా శిరస్సు నుంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఈ కార్యక్రమం మొదలుపెట్టు మీరు చేయాలని, మీరు పాడాలని వైకే నాగేశ్వర గారు నాతో 1 నెల క్రితం ఆడిటోరియం బుక్ చేసుకున్నారని నాకు చెప్పారు. అంటే నేను అన్నాను, భానుమతి గారి పాటలు పాడమే సాహసం అండి. అంటే ఏంటి మేడం మీరు ఎంఏ పాస్ అయ్యారంటే, ఎంఏ పాస్ అవ్వడం ఏంటంటే ఆవిడ నొక్కులు చమక్కులు ఆ పాటలో జిలుగులు రావడం అనేది చాలా కష్టమైనవి. మిగతా వాళ్ళ పాటలు పాడడం అలవాటే, కానీ ఇది మాత్రం సాహసంతో కూడింది. నాకు టైం ఇవ్వాలి. మీరు ఎంఫిల్ కూడా చేస్తున్నాను. తీసుకున్న టాపిక్ కూడా ఎలాబరేటెడ్ టాపిక్ తీసుకున్నాను. పురాణాల్లో, ఇతిహాసాల్లో, సంగీతంలోని అంశాలు, అంటే సంస్కృత భాషలోని సంగీతాంశాల కింద ఒక టాపిక్ తీసుకునేది. అనర్గళమైన చాలా పెద్ద టాపిక్ అది. పిహెచ్డి టాపిక్ని తీసుకున్నాను.
ఈ సమయంలో మీకు ఇది నాకు అగ్నిపరీక్ష పెట్టారు అని అనగానే చేయగలరండి మీరు మనోనిశ్చయంగా చేయండి అంటే మెయిన్గా అన్ని పాటల్లాగా విన్నాను. కానీ ఆవిడ యొక్క పాటలోని ఎత్తుగడలు, దిగజార్పులు, ఆ జారడాలు, నొక్కులు మెయిన్గా ఆవిడది నేను కొంచెం బాగా శ్రమించి ప్రాక్టీస్ జరగడం తప్ప ఇంకా నేను దాంట్లో ఏమీ ఇంకా సాధించింది ఏం లేదు. అది మీ అందరికీ నచ్చి ఈ విధంగా పాడగలిగినందుకు నాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా నారాయణ రెడ్డి గారి ముందులో పాట అంటే నేను సాహసం ఇది. ఓహోహో పవర్ అని పాడుతున్నప్పుడు ఆయన ఫేస్లో ఉన్న ముఖ కళ్ళను బట్టి నాకు ఆ ఉత్సాహం కలిగింది. అందుకే అంత బాగా వచ్చినాయి ఆ పాట అనుకుంటున్నాను. ఆయన పాట కనుక సరిగ్గా ఒక అక్షరం కానీ ఒక రాగం కానీ తప్పు పడితే ఆయన మొహంలో ఉన్న ఫీలింగ్స్, ఎందుకంటే ఆయన చాలా సంగీతజ్ఞులు కూడా, ఆయన బాగా తెలుసు ఎక్కడ ఏ సంగతి వస్తుంది అన్ని కరతలామలకంగా ఆయనకి అన్ని రకాలుగా సాహిత్యంలోనూ సంగీతంలోనూ చక్కటి అభివృద్ధి ఉండడం వల్ల ఆయన ప్రతి పాటని పాడుతూ తప్పులు చెప్పగల సమర్థులు కాబట్టి వారి ముందర పాడటం అనేది పాడి ఈరోజు నేను మెప్పించగలిగినందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే సారిపల్లి కొండరావు గారు చాలా ఎంకరేజ్ చేశారు నన్ను, పాడమ్మా చక్కగా పాడుతున్నావు అనేసి. మొన్న యువకలవాహిని డైరెక్టరీ రిలీజ్ చేసినప్పుడు ఆయన కూడా నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అలాగే జయప్రకాష్ గారు, ముఖ్యంగా చారియర్ గారు, ఆయన ఒక తండ్రిలా నాకు అన్ని విధాల ఇంటికి వచ్చి కూర్చుని ఈ రాగాలు ఇలా ఉంటుందని ఇద్దరం కలిసి కూర్చుని పాడుకుంటూ ఉంటాం. ఒక మాటని ఒక 2 లైన్లు సాహిత్యాన్ని ఆయన 20-30 రాగాల్లో పాడి చక్కగా, అంటే పంతుబరాలు ఇలా ఉంటుంది, తామర రాగంలో ఇలా ఉంటుందని చెప్పి నాకు ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. అదే కాకుండా ముఖ్యంగా నా గురువుగారైన మొట్టమొదటి నా గురువుగారు శ్రీమతి కుమారి శ్రీరంగ గోపాలరత్నం గారు. రామదాస్ మ్యూజిక్ కాలేజ్లో నేను సర్టిఫికేట్ కోర్స్ చేసినప్పుడు ఆవిడ యొక్క శిష్యురాలు నేను. అటతావర్ణాలు, స్వరజతులన్నీ ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. కాబట్టి ఆవిడ యొక్క బాణి కొంచెం అబ్బిందని అనుకుంటున్నాను. తర్వాత యూనివర్సిటీలో ఎంఏ చేయడం కాకతీయంగా జరిగిపోయింది. 5 గురువులు నాకు చక్కగా ప్రఖ్య ఆంజనేయ శాస్త్రి గారు కూడా నాకు ప్రైవేట్గా నేర్పించారు. ఈ అందరి దీవెనలతోటి ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీమతి భానుమతి గారి పాటలు ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందకరమైన విషయం. వల్ల మీ అందరికీ ఇంతవరకు శ్రీ ఎస్వి రామారావు గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అందరికీ పేరు పేరున విన్న మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలాంటి థ్యాంక్ యూ. కార్యక్రమం రూపకల్పన చేసే సమయంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ఒక పేరు పెట్టాలని అంటే వారు చెప్పారనమాట. రాగాల భరణి డాక్టర్ భానుమతి స్వరతరంగాలు అని. అయితే మళ్ళీ కింద సబ్ టైటిల్ కావాల్సి వచ్చింది. అది ప్రధాన గాయని వి కనకదుర్గ కంటే ఇలా అయితే బాగుంటుంది స్వరతరంగానే అని కనకదుర్గ గారు కూడా రిక్వెస్ట్ చేయడంతో పైన మేము సినీ స్వరూపాలని మనం మార్చడం జరిగింది. దానికి ముఖ్య అతిథి గారు మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతూ, తర్వాత కనకదుర్గ గారు ఒక 6 నెలల క్రితం నాకు పరిచయం అయినప్పుడు ఇలా మా పాటలు పెట్టడం లేదండి అని అడిగారు ఒకసారి వచ్చి. అడిగితే వారి వాయిస్లో ఒక విలక్షణమైన కనిపిస్తుంది నాకు. మరి మామూలు సుశీల, జానకి, జిక్కి పాటలు ఎక్కువ పాడుతూ ఉంటారు కదా ఇక్కడ, మరి ఈమె భానుమతి పాటలు పాడితే బాగుంటుందని నేను సజెస్ట్ చేశాను. అప్పుడు ఆమె ముందుకు వచ్చారు. అప్పుడే 2 నెలల క్రితమే ఈ థియేటర్ మరి సెప్టెంబర్ 7 చేద్దామని చారియర్ గారు కూడా అన్నారు. అప్పుడు చారియర్ గారితో చెప్పి కొంచెం ముందుకు జరుపుదాం, దుర్గ గారికి ఆ రోజు ప్రత్యేకమైన ఇది అంటే పుట్టినరోజు కాబట్టి ఇక్కడికి మార్చుదామంటే చారియర్ గారు కూడా ఒప్పుకున్నారు. లేకపోతే సెప్టెంబర్ 7 జరపాల్సింది, ముందుకు జరిపాం. ఈ కార్యక్రమం చక్కగా వస్తున్నందుకు ఒక ఆనందంగా ఉంది. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేము ఏ కార్యక్రమం చేపట్టినా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళా పరిషత్ అధ్యక్షులు అసలు ముందు చెప్పలేదు. వారికి ఈ కార్యక్రమం ఫలానా తారీఖు ఉండాలండి అంటాను నేను. సరే అంటారు. తర్వాత ఏందయ్యా నాకు చెప్పలేదు నువ్వు ఆయన అంటారు. కాదండి మీకు చెప్పాను ఒకసారి, మీరు అంటే మరి నోట్ చేయించాలి కదా నువ్వు అన్నారు. కాదండి మీరు తప్పనిసరిగా రావాల్సిందే దీనికి అంటే, వారు కేవలం రావటమే కాదు, మేము ఏ కార్యక్రమం నిర్వహించినా వారి ప్రోత్సాహం, వారి ఆర్థిక సహకారం లేకుండా మేము ఎప్పుడూ చేయలేదు. మాకు ప్రతిసారి
అందుకే మేము మా బ్యానర్లో చూడండి స్పాన్సర్డ్ బై అని ఎవరి పేర్లు ఉండవు. ఎందుకంటే వీలైనంత వరకు అవి లేకుండా ఇటువంటి పెద్దల సహకారంతో చేస్తుంటాము.